ఇప్పుడు ఒక పావు గంటలో అయినా అరగంటలో అయినా రింగులు మార్చుకుంటారు కదా. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ పెళ్లి చేసుకుంటారు కదా. పెళ్లి జరగాలంటే మంచి ముహూర్తం చూసుకోవాలి కదా రాఘవ్ గారు, అప్పుడే కదా అన్ని బాగా జరుగుతాయి. అసలు ఎంగేజ్మెంటే కాలేదు కదా, అప్పుడే పెళ్లికి ముహూర్తాలు ఏంటి? అంటే జరుగుతుంది కదా మేడం, ఒక హాఫ్ అన్ అవర్ అయినా అవుతుంది కదా. రష్మి గారు ప్లీజ్ ఇతను అక్కడ పంపించమంటారా, ఇబ్బందిగా ఉంది నాకు. పంపించండి, నా మరదల పక్క నేను కూర్చున్నా. అందుకే కొన్ని కరెక్ట్ ముహూర్తాల్లో జరిగితే ఇట్లాంటి ఇబ్బందులు అవ్వు. సో ఇవన్నీ మంచిగా జరగాలంటే మంచి ముహూర్తాలు చూసుకోవాలి. కాబట్టి ఒక మంచి ముహూర్తం స్పెషలిస్ట్ రప్పించాం మేము. అవునా? మీకోసం. సో హ్యాపీ. సో అందుకే సో లెట్స్ వెల్కమ్ ముహూర్తం స్పెషలిస్ట్. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా, రంజనీ రాగంతో రఫ్ఫాడేస్తా. ఒకసారి జాతకాలు చెప్తావా? సెలబ్రిటీలుగా నేను ఆ స్వామిని కాదురా. అరే ఓహో దీనివల్ల బ్రదర్ మీకు షుగర్ ఉన్నట్టుంది. సరే మీకు ఎంగేజ్మెంట్ మీకేనా? కాదండి. మరి ఎందుకు స్వామి ఒకసారి జాతకాలు చెప్తావా? ఫస్ట్ గురించి చెప్పను. నరేష్ గారికి పెళ్ళి అవుతుందా? పెళ్ళి ఒకటే అవుతుంది. మరి పిల్లలు? మా బాబుకి ఏమైనా ఉందా? వెళ్ళి చూడు. రాంప్రసాద్ జాతకం దొరికితే చెప్పేస్తాను. ఏం దొరికితే? ఆయన జాతకం దొరికితే చెప్పేస్తాను. నా గురించి చెప్పేస్తే నీ గురించి చెప్పేస్తాను అడిగున్నా నేను. రష్మి గారికి పెళ్ళి అవుతుందా? ఆవిడ అవ్వైనా అవ్వదు. అసలు పెళ్ళే కాకపోతే అవ్వెట్ట అవ్వుద్ది? అసలు అన్నపూర్ణమ్మ గారు ఆ పేరు పెట్టింది నేను. అవునా? ఆవిడ పేరు అసలు పూర్ణ. ఆవిడకి అన్నన్న వాళ్ళ అమ్మన్న చాలా ఇష్టం. గురువు గారు మా అన్న మా అమ్మ ఇద్దరు నా పేరులో ఉండాలి. అన్న పూర్ణ, అమ్మ అన్నపూర్ణమ్మ. గురుగారు నాకు పెళ్లి ఎందుకు అవ్వట్లేదండి? నీ రాసి ఏంటి నాన్న? కన్యా రాశి. నీ రాశిలో కన్యలు ఉన్నారు కాబట్టి జీవితంలో లేదు. ఏంట్రా ఇది? రండి పెళ్లి కూతురు మీరేనా? అమ్మ పెళ్లి కూతురు రండమ్మా. పెళ్లి కూతురు ఈవిడ కాదు. పెళ్లి కూతురు అమ్మమ్మ కాదా? అమ్మాయి. అమ్మాయా? ఈ విషయం మొత్తం తుక్కుడు తెస్తే తూవని వస్తారు. నా మీద ముస్తున్నావు నువ్వు. సార్ మేము లవ్ చేసుకున్నాం సార్. కూర్చో. పెళ్లి కూతురు గారు మీరు కూడా రండి, కూర్చోండి. ఒకసారి అబ్బాయి జాతకం చూసి ముహూర్తాలు పెడితే. ఏది బాబు ఆ జాతకం ఇటు? నీ పేరు రాఘవ, మీ నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు, మీ అమ్మగారి పేరు లక్ష్మి. మీకు మొన్నే ఒక 5 కేజీలు బియ్యం ఇచ్చారు, 1 లీటర్ కిరోసిన్. సార్ ఎంత కరెక్ట్ ఎలా చెప్తున్నారు సార్? ఇది రేషన్ కార్డు రా. వాడి కళ్ళు కనపడక అలా ఇచ్చి ఉంటాడు ముసలాడు కదా. ఇన్ని బొక్కలు ఉన్నాయేంట్రా? కాగితానికండి అది జాతకానికి వేసేసాడు. మార్చమంటారా? మాత్తా అవదు కానీ నేను మారుస్తానులే. అమ్మాయి నీ జాతకం అమ్మా. ఒకసారి దోషం ఏదైనా ఉందో చూడు. ఉందా లైట్ గా? అవునా? మరి ఎలా పోతుంది? సినిమా బస్తాలు చూడు. ఈ 2 జాతకాలు కొంచెం మ్యాచ్ అవ్వట్లేదయ్యా. మరి ఇప్పుడు ఎట్లా గురువు గారు? నేను కలిపేస్తా కదా. అమ్మాయి అబ్బాయి జాతకం. ప్యానల్ పంచిన ప్రతి సబ్మిట్ చేయాలి, దాన్ని బట్టి పేమెంట్ ఉంటుంది మనకి. గురువు గారు ఒకసారి పత్రిక చదువుతారా? పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు. అది మందుమిత్రులు కాదు, బంధుమిత్రులు. నరేష్ వాళ్ళ నాన్న వస్తున్నాడా? వస్తుడు. ఆ డ్రింకేసి వస్తారు కదా, అందుకే మందుమిత్రులు అన్న. వరుడు అల్లు అర్జున్. ఆ వరుడు కాదు, పెళ్లి కార్డులో వరుడు. వరుడు జగ్గయ్య రాఘవ్ గారికి. అది చిరంజీవి రాఘవ గారికి కదా. చిరంజీవి నాగార్జున బాలకృష్ణ ఉన్నాడు. జగ్గయ్య, చిత్తూరు నాగయ్య, ఉమ్మడి గారు, రేలంగి నరసింహరావు గారు అలా ఉన్నారు రైడు. ఆ క్యారీ బ్యాగులు చూడు, వెళ్ళినప్పుడు 2 పళ్ళు వేసుకెళ్తాను. ఆ క్యారీ బ్యాగులు చిలక లాస్ట్కి. అది చిలసో లాక్సకి. అది చిలకలాగా ఉందని దానికి చెప్పాను రా నేను. ఆహా గురువు గారు ఆ జాతకాలు కలవట్లేదు కదా. నేను అప్పటికే అన్నా వీడు మనకు కరెక్ట్ కాదని. అంకుల్ నాకంటే 5 సంవత్సరాలు పెద్ద. ఈ పర్ఫార్మెన్స్ సినిమాలో చేస్తే ఉండేవాడు. జాతకుడా నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ పెళ్లి సంబంధం కుదరకూడదు. వాళ్ళిద్దరికి జాతకం బాగలేదని నువ్వు చెప్పాలి. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలి. ఏంటి ఈ జాతకుడు జంతువులు చెప్పగలడానికి శాస్త్రాలని అవకాశం పట్టేశాను. నీ మాట నింటానుకున్నావా? దివ్యమైన ముహూర్తం ఇంకో వారంలో ఉంది, నేను పెడతాను. ప్రసాద్ ప్లీజ్.
ఈ పెళ్లి జరగడం మాకు ఎవ్వరికి ఇష్టం లేదు. సో 2 సంవత్సరాల వరకు ముహూర్తాలు లేవని చెప్పు. నో నెవర్ అలా చెప్పండి ప్లీజ్ ప్రసాద్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. సునీ నన్ను క్షమించమ్మా, పేమెంట్ కోసం ఇలాంటివి చేస్తున్నాను, తప్పుగా అనుకో. సార్ గురుగారు గోల్డెన్ ముహూర్తాలు ఉన్నాయి చెప్పండి. అక్కడైతే నా బేబీ చెప్తున్నట్టు నన్ను నువ్వు చెప్తేనా బేసిక్ నీ పెద్ద రౌడీ రా. అంటే ఇక్కడ నా బేబీ ఉంది కదా అందుకని అడుగుతున్నాను నేను. లేదు చెప్పను. పక్కకి రండి చెప్తాను, అసలు నేను కూడా పక్క తీసుకెళ్తాను. గోల్డెన్ ముహూర్తాలు ఉన్నాయి చెప్పండి. మర్యాద బోల్డ్ ఉన్నాయి చెప్పండి సార్. బోల్డ్ ఉన్నాయి చెప్పండి. చెప్తాను సార్, చెప్పండి అక్కడ. మా వల్ల అయితే కాదు. మీరు దయచేయండి. దయాకున్నాడు అక్కడే పక్కన ఉన్నాడు, వెళ్ళండి. శైలజ గారు స్కిట్ ఎలా అనిపించింది? నాకు ఈ రోజు నిజంగానే రష్మి గారు ప్రసాద్ గారు రావడం చాలా 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 బాగా అనిపించింది. ప్రసాద్ గారు కీప్ అప్ ద సేమ్ గుడ్ వర్క్, ఆ ఎనర్జీ అలాగే మెయింటైన్ చేయండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇందుజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. మీ అందరి కోసం ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేశా. వివరాలు కనుక్కో చాలు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీకు ఓకేనా? ఓకే, కానీ దీనికి షరతు ఉంది. ఏంటి? పెళ్ళయ్యాక నేను ఏం చేసినా నువ్వు నన్ను అడగొద్దు. అయితే వీడికి ఒక షరతు ఉంది. ఏంటి? వీడు ఏం చెయ్యకపోయినా నువ్వు అడగకూడదు. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఈ టీజర్ సుమగారు మాకు చూపిస్తూ, ఆ టీజర్ చూస్తున్నంత సేపు ఆవిడ కళ్ళలో ఆనందాన్ని చూశాను. ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవ్వాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వద్దురా సోదరా, పెళ్ళంటే 100 ఏళ్ళ మంటరా. అసలు బబుల్ గమ్ చూసిన తర్వాత అతనికి పెళ్లితో పని లేదనిపించింది. అయ్యో అయ్యో అయ్యయ్యో. పరపం పట్టి భామ బళ్ళు నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా పాడుకుంటా. ఇంతకంటే ఒక బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఎవ్వరు ఇవ్వలేరు. చిలక చందన పట్టు చీర కట్టిందో, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందో. అయితే ఎక్కువ మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కువ మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. 3, 2, 1 గో. కాస్త ఒక యాపిల్ తింటే డాక్టర్కు దూరంగా ఉండొచ్చు. 3, 2, 1 గో. ఎన్నో రాత్రులు వస్తాయి గాని దాది వెళ్ళమ్మా.